బిగ్ బాస్ సీజన్ 8 లో మొదటి చీఫ్ గా ఎన్నికైన కంటెస్టెంట్ నిఖిల్. ఇక బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వీకెండ్ లో భాగంగా స్టేజ్ పైకి వచ్చిన కింగ్ నాగార్జున నిఖిల్ తో మాట్లాడుతూ, నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 కి మొదటి చీఫ్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అంటూ విష్ చేశాడు కింగ్ నాగార్జున. ఇక ఆ తర్వాత నిఖిల్ ఆట గురించి మాట్లాడుతూ, చీఫ్ అవ్వడానికి నువ్వు ఆడిన ఆట చాలా బాగుంది, కానీ ఆ తర్వాత క్లయింట్స్ బిల్ చేసుకోవటానికి నీకిచ్చిన అవకాశాల్లో లేవు. ఎవరినైతే నువ్వు ప్లాన్ లోకి పిలుచుకోవాలని అనుకున్నావో అది సాహసమనే చెప్పాలి. ఎందుకంటే నీ ప్లాన్ లోకి మణికంఠ అన్ని తీసుకుంటున్న సందర్భంలో మణికంఠని ఎవరు తన ప్లాన్ లోకి పిలుచుకోవటానికి ఇష్టపడకుండా మిగిలిన ఇద్దరు చీఫ్ సైలెంట్ గా ఉన్నప్పుడు నువ్వు మాత్రమే ధైర్యంగా మణికంఠని ప్లాన్ లోకి పిలుచుకున్నావు. ఎందుకని అడిగితే మణికంఠ ఆత్మస్థైర్యం పెరిగింది. మణికంఠకి ఇంతకు ముందు కంటే ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళతో గాని గేమ్స్ లో గాని అందరితో కలిసిపోతున్నాడు. తన మెచ్యూరిటీ లెవెల్స్ కూడా బాగా పెరిగిపోయాయి అంటూ తనపై నువ్వు చూపించిన నమ్మకం చాలా బాగుంది. కానీ బిగ్ బాస్ హౌస్ లో మీ ప్రవర్తన చాలా మందికి నచ్చట్లేదు. ఎందుకంటే నీవు ఏదో అందరినీ కమాండ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అందరూ నీ మాట వినాలి, నువ్వు చెప్పిందే చేయాలి, ఇక్కడ నేనే చీఫ్ అన్న విధంగా కాస్త గర్వంతో ఉంటున్నావు అన్న ఫీలింగ్ మిగిలిన హౌస్ మేట్స్ లో ఉంది. కాబట్టి ఇక మీద నుంచైనా నువ్వు ఆ ప్రవర్తనని తగ్గించుకొని మిగిలిన ఆటని కొనసాగిస్తావని భావిస్తున్నా. ఇక ఆ తర్వాత కింగ్ నాగార్జున నిఖిల్ పై ప్రశంసల వర్షాన్ని కురిపించాడు. ఇక అవేంటంటే హౌస్ లో మణికంఠ ఒక్కడు బాధపడుతున్నప్పుడు అందరికంటే ముందుగా మణికంఠని ఓదారుస్తూ తనకి ధైర్యం ఇచ్చిన మొదటి కంటెస్టెంట్స్ నువ్వే. తన బాధపడుతుంటే తనకి ధైర్యాన్ని ఇవ్వటంలో ప్రధాన పాత్ర పోషించావు. ఇక ఆ తర్వాత నువ్వు నైనిక కలిసి యష్మిని మూడో చీఫ్ గా ఎన్నుకున్న సందర్భంలో సోనియా నీతో చాలా గట్టిగానే గొడవ పెట్టుకుంది. కానీ ఆ తర్వాత నీ మాటల మాయతో సోనియాని కూడా బుట్టలు పడేసుకొని నీ ఫ్రెండ్ గా చేసుకున్నావు. ఈ విధమైన ఆట బిగ్ బాస్ లో చాలా ఉపయోగపడుతుంది. ఆ శత్రువుని కూడా తన ఫ్రెండ్ గా చేసుకోవటం అనేది బిగ్ బాస్ లో ఒక మంచి స్ట్రాటజీ. దీంట్లో 200% ముందున్నావు నిఖిల్ అంటూ కింగ్ నాగార్జున నిఖిల్ పై ప్రశంసల వర్షాన్ని కురిపించాడు. ఇక మొత్తానికి ఈ వారం నిఖిల్ ఆట మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలపండి.